IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్టు వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత, 3 రాజధానుల నిర్ణయం మొదలగు కారణాలతో వైసీపీ ఓడిపోయిందని చర్చించుకుంటున్నారు. వైసీపీ ఓటమిలో జగన్ చేసిన స్వయంకృతాపరాధం కూడా ఉందని అంటున్నారు. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. కార్యకర్తలను దూరం చేసుకున్న జగన్ ఐపాక్ ఇచ్చిన నివేదికపైనే అధిక విశ్వాసం ఉంచడం, వాలంటీర్లు గెలిపిస్తారులే అనే ధీమాకు పోవడం వల్లే వైసీపీ ఓడిపోయిందనే విశ్లేషణ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేత జగన్ ఓ ప్రముఖ వార్తా ఛానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా వైసీపీ ఓటమికి దారితీసిందని చర్చ సాగుతుంది. ఈ ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ మొత్తం సీట్లు తామే గెలుస్తామని చెప్పడం ద్వారా క్యాడర్లో జోషి నింపినప్పటికీ ప్రజల్లోకి మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కలగజేసిందనే అభిప్రాయం కలుగుతుంది. జగన్ మాటలు ఆత్మవిశ్వాసంతో చెప్పవచ్చు కానీ అది కాస్త జనంలోకి గర్వంతో కూడిన మాటలుగా వెళ్ళాయని అంటున్నారు. దాని ఫలితమే దారుణమైన ఫలితాలని చెబుతున్నారు. ఆ ఒక్క మాటతోనే ఏపీకి జగన్ అవసరం లేదని జగన్ తేల్చేశారా అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. జగన్ ఓటమిలో ఈ ఇంటర్వ్యూ కూడా భాగస్వామి అయిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.